కొత్త వేకువకు స్వాగతం. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ప్రారంభించాలి, సరికొత్తగా జీవించాలి వంటి ఊహలు గాఢమైన జీవితేచ్ఛకు ఆనవాలు. కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందంటే సృజన శక్తుల సమీకరణలోంచి వస్తుంది. జపాన్ మాదిరిగా బూడిద రాసుల్లోంచి సైతం భూతల స్వర్గాన్ని తిరిగి నిర్మించాలన్న బలమైన పూనికలోంచి వస్తుంది. పని పాతదే, ప్రయత్నం కొత్తది. జీవితం పాతదే, జీవనం కొత్తది అయినప్పుడు వస్తుంది. బొగ్గు మండితే అగ్గి, అగ్గి ఆరిపోతే బొగ్గు అన్నారు విశ్వంభరలో సినారే. మనిషి మానసం ఆరిపోయిన బొగ్గులా కాకుండా రగులుతున్న అగ్గిలా నిరంతరం జ్వలిస్తూ ఉంటే ఆ కాకలోంచి కొత్త ఊహలు తోసుకొస్తాయి. కొత్తదే చెప్పి తీరాలనుకుంది శ్రీశ్రీలోని అగ్గి, కొత్తగా చెబుదామనుకుంది విశ్వనాథలోని అగ్గి. ఆయా సంకల్పాలకు అనుగుణంగానే ఆ జ్వాలల్లోంచి కావ్య సృష్టి వెలువడింది. వారికి చిరాయువు దక్కింది. అంటే మనిషి కాలగర్భంలో కలిసిపోతాడా, కావ్యగర్భాల్లో నిలిచిపోతాడా అనేది ఆ అగ్గే నిర్ణయిస్తోంది. దానికి ఉనికి ఎక్కడో చెబుతూ శ్రీశ్రీ మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన జరగక తప్పదు అన్నారు. దాన్ని సద్వినియోగం చేసిన తీరును తన కవిత్వంలో నిరూపించారు. అరయనా భావనా శక్తికి అవధి లేదాయే అని విశ్వనాథ గుర్తించారు. దాన్ని అక్షరాల్లోకి మళ్లించారు. ఇలా కవులలో, శాస్త్రజ్ఞులలో, విజ్ఞులలో ఆ అగ్గి ఇంధన మహాగ్నిగా మారినప్పుడు అది అద్భుత ఆలోచనలకు రెక్కలు తొడుగుతుంది, వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఈ తరహా సద్వినియోగాన్ని సబ్లిమేషన్ అన్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాంటి వారికే నిజానికి సజీవులనే పదం వర్తిస్తుంది అంది యోగ వాసిష్టం. ఎందుకంటే మననే వహి జీవతి, జ్వలించే మనసుతో సృజనాత్మకంగా జీవిస్తారు కాబట్టి అని స్పష్టం చేసింది. మనిషి తనలోని ఆ ఇంధన మహాగ్ని సామర్థ్యాన్ని మదింపు చేసుకునేందుకు వీలుగా కాలపురుషుడు కొన్ని విరామాలను కల్పిస్తాడు. అందులో ఒకటి కొత్త సంవత్సరం. 2024 నిజంగా కొత్త సంవత్సరమే కావాలనుకుంటే దాన్ని కాలగతిలోని మేలుమలుపుగా గుర్తించాలి, స్వాగతించాలి. పరుగులాపి స్థిమితంగా బతుకును సమీక్షించుకోవాలి. మస్తకం అంటే తల, మస్తిష్కం అంటే మెదడు. మస్తిష్కం ఉన్నదే మస్తకం అవుతుంది. ఆదిమజాతి మనిషిని ఆధునిక జగత్తులోకి నడిపించింది అదే. దాని శక్తి అనంతమైనది, అపరిమితమైనది. పొడమించీల్చెద రెండుగా నడిమికిన్ భూమీధరంబుల్ పర్వతాలు పొడింపొడిగ చేసెద అని రామాయణంలో హనుమ చేసిన ప్రకటన దాని అంతఃసత్వానికి పతాక శీర్షిక. దారిని పోయే కారు ఓసారి బురదలో దిగబడింది. పక్కనే పొలంలోని రైతు తాడు కట్టి కారును తన ఎద్దుతో బయటకు లాగుతున్నాడు. రామన్న, లచ్చన్న, హే హే అంటూ అదిలిస్తున్నాడు. అక్కడున్నది ఒక్క బక్క ఎద్దే కదా అని కారు యజమాని అడిగాడు. అది ఎద్దుకు తెలియదు, గుడ్డిదేది. తనకు తోడు మరొకరున్నారన్న నమ్మకం కలిగిస్తే దాని శక్తి రెట్టింపు అవుతుంది అన్నాడు రైతు. ఎద్దు ప్రయత్నంతో కారు రోడ్డెక్కింది. పౌరాణికంగా హనుమ సాయంతో రామాయణం గట్టెక్కింది. మనం గుడ్డి ఎద్దులా ఉండిపోతామో, అంతఃసత్వం ప్రేరణతో మనలోని ఇంధన మహాగ్నిని సద్వినియోగం చేస్తామో తేల్చుకునే సందర్భం ఇది. గుడ్డితనం చీకటికి, అగ్ని వికాసానికి ప్రతీకలు. మనం తేరుకోవలసింది నిన్నటిలోంచి, నిరాశలోంచి, మత్తులోంచి. కోరుకోవలసింది వెలుగులు చిమ్మే రేపటిని, పరుగులు తీసే ఆశను, చేరుకోవలసిన శిఖరాలను. ఈ తరహా సమీక్షలను, సంకల్పాలను, సంసిద్ధతను ఆశించి కొత్త సంవత్సరం గుండె తలుపు తడుతోంది. పదండి, దాన్ని లోపలికి పిలుద్దాం. మీరింతవరకు కొత్త వేకువకు స్వాగతాంజలి ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.